మీ దగ్గర నుంచే గుంజుకుంటాం. మీకు ఆ మాత్రం తెలియదా? ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు? మరి నేనైతే నా ఆస్తి చూపించు అమ్మను, నా జేబులోకి వెళ్ళి 100 రూపాయలు కూడా నేను ఉచితంగా ఇవ్వడానికి. ఉచితంగా ఇవ్వాలని అంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు లిక్కర్ అంతా 6,000 కోట్లు ఉన్న ఇన్కమ్ ఈ రోజు 30,000 కోట్లకు తీసుకొచ్చిన లిక్కర్ సేల్స్ లో 22 రూపాయలు ఉన్న క్వార్టర్ 72 రూపాయలు చేసిన నేను. అంటే నేనంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ పొలిటికల్ సిస్టమ్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మడం నమ్మకపోవడం అని నేను అదే చెప్తున్నా. మాతో అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళు అది కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. ఇది వదరబోత్తనంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కాదు. ఇది తన యొక్క స్వీయ ప్రకృతి నైజాన్ని వ్యక్తీకరిస్తూ ప్రజలు మా చేత మోసగింపబడాలనుకుంటారు కాబట్టి మేము మోసగిస్తాము, రోగి ఏది కోరుకుంటాడో డాక్టర్ కూడా అదే ఇస్తాడు అని చెప్పని ఏదైతే స్వీయ నైజం ఉందో ఇది అధికారంలోకి రాకముందు మాట్లాడిన ఒక మాట. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే ధోరణి కొనసాగిస్తూ ఇవాళ అబద్ధాల పరంపర కొనసాగిస్తూ మోసాల పరంపర కొనసాగిస్తూ అటు ప్రతిపక్షాన్ని ప్రజలను వంచనకు గురి చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరును ఒక్కసారి నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇది 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు మమ్మల్ని అప్పు చేసింది అంటున్నారు అధ్యక్ష. నేను అది కూడా చెప్తా అధ్యక్ష. ఎప్పటి నుంచి 1/12/2023 నుంచి అధ్యక్ష, బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు టోటల్ గా మేము చెల్లించింది ఎంత అధ్యక్ష? వాళ్ళు చేసిన అప్పులకు, తప్పులకు, పాపాలకు 3,30,30,570 కోట్లు చెల్లించినాం అధ్యక్ష. మేము చేసిన అప్పులు మొత్తము వాళ్ళు చేసిన తప్పులకు, అప్పులకు, అసలుకు మిత్తికి కట్టడానికి పోయింది అధ్యక్ష. నికరంగా ప్రజల కోసం వాడింది కేవలం 17,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇంకా కూడా ఇది మీరు ఈ ఫిగర్స్ దయచేసి మీడియా మిత్రులు, నేను మాట్లాడుతున్నటువంటి ఒక అంశాన్ని చూసేటువంటి ఒక ప్రజలు కానీ దయచేసి హౌ రేవంత్ రెడ్డి లైజ్ అండ్ చీట్స్ పీపుల్ అనే దానికి ఇది ఒక నిదర్శనం. దయచేసి మీరు పెన్ను కాగితం కూడా చేతిలో పట్టుకోండి, ఒకసారి అంకెలు చూడండి. మీకు కాగితం కూడా ఇచ్చిన ఆ లాస్ట్ పేజ్ని ఒక్కసారి చూడండి, ఓపెన్ చేసి చూడమని చెప్పి నేను కోరుతున్నా. లాస్ట్ పేజ్ మీరు ఒకసారికి వెళ్ళండి. ఆయన ఏం చెప్పినారు రేవంత్ రెడ్డి గారు? 3,47,000 కోట్ల రూపాయల అప్పు నేను తెచ్చినా అని చెప్పినారు కదా. ముఖ్యమంత్రి నోట్ల నుంచి మాట వస్తే ఏంటది? ఫత్వా. సొల్లు మాటలు మాట్లాడడానికి వీలు ఉండదు. ఇట్ హ్యాస్ టు బి సబ్స్టాన్షియేటెడ్. Any word that is expressed by a chief minister on the floor of the legislative assembly, which is the temple of democracy, he is supposed to substantiate with the data, or whatever the data official record says, that only he is supposed to talk. అందులో ఏది ఉంటే ఇదే మాట్లాడాలి, ఇందులో ఉన్నది అందులో ఉండాలా. ఈ రెండింటికి వ్యత్యాసం ఉండడానికి వీలు లేదు. ఏమన్నారు? 3,47,000 కోట్ల రూపాయల పైచిలకు నేను అప్పు తెచ్చినాను, దాంట్లో నేను 3,30,000 కోట్ల రూపాయల అప్పు కట్టినాను అని చెప్పినారు. మిత్రులారా, ఈ పుస్తకం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అన్న. ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఈ పుస్తకంలో నేను ఐఎమ్ గైడింగ్ యూ, డ్రైవింగ్ యూ. ఇది కూడా వెబ్సైట్లో మీకు దొరుకుతుంది, స్టేట్ లెజిస్లేచర్ వెబ్సైట్లో దొరుకుతుంది, లేకపోతే గూగుల్లో ఎక్కడైనా దొరికినా కానీ దొరికిపోతుంది. 66వ పేజ్ అనుకుంటా. మీరు ఒకవేళ కనుక 66వ పేజ్ మీకు ఇచ్చింది, నేను కాపీ ఇచ్చింది ఇదే పేజ్ మీకు ఇచ్చినటువంటిది 63rd పేజ్. ఇది 63వ పేజ్. ఈ 63వ పేజ్లో మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా అన్నాడు. ఈ రికార్డులో ఉన్నటువంటిది, అఫీషియల్ డాక్యుమెంట్లో రికార్డులో ఉన్నటువంటిది అమౌంట్ రేజ్డ్ ఫ్రమ్ 1/12/2023 టు 31/12/2025. 31/12/2025 3,19,000 కోట్ల రూపాయలు. సరే, ఇంకో 12,000 కోట్ల రూపాయలు నేను ఈవెన్ ఇఫ్ ఐ అస్యూమ్ దట్ జనవరిలో, ఫిబ్రవరిలో చేసిండు అనుకుంటే కూడా
సరే మరి ఇంకా 47,000 కోట్లు అంటే 20,000 ఇంకా 27,000 కోట్లు చేసిండు అని చెప్పని అనుకుందాం. ఆయన చెప్పింది ఏంటి అంటే మొత్తం 3,30,000 కోట్ల రూపాయల అప్పును కట్టినా అని చెప్పిండు. నేను ఐ వాంట్ యూ టు గో త్రూ. దెర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్. ఒకటి ఎఫ్ఆర్బిఎం లోన్స్ అని, అంటే ఎఫ్ఆర్బిఎం నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఒక పరిధికి లోబడి తీసుకునేటువంటి ఒక ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక లోన్స్ అవి, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ పర్మిషన్తో. రెండవది గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై ఎస్పీవీస్ బట్ ఆర్ సర్వీస్డ్ బై ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ వాటిని రీపే చేసేటువంటిది కెపాసిటీ కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది అని చెప్పని. మూడవ లోన్ చూడండి మీరు, అందులో గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్ ఓన్లీ. గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కానీ వాళ్ళే రీపే చేసుకుంటారు. ఒకటేమో ఎఫ్ఆర్బిఎం లోన్, రెండోదేమో ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, ప్రభుత్వమే మళ్ళా రీపే చేస్తుంది స్పెషల్ పర్పస్ వెహికల్స్కి. థర్డ్ ఏమో గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ ఉంటాయి విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవీస్ బట్ రీపే చేసేటువంటిది వాళ్ళకు వాళ్ళే రీపే చేసుకుంటారు. నాలుగోది నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై ది కార్పొరేషన్స్. ఇది అసలు తిరకాసు. దయచేసి మీడియా మిత్రులు అర్థం చేసుకొని ప్రజలకు అర్థం చేయించాలని చెప్పని నేను కోరుతున్నా. నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నాం, అబద్ధాలు ఆడకుర్రా నాయనా, మీరు పెద్ద పదవుల్లో ఉన్నారు, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నారు. కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసము, గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, 8 లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్పని అబద్ధాలు ఆడినరు. ఆ అబద్ధం తప్పు అని చెప్పని సిఏజీ రికార్డ్స్ చెప్పినాయి, ఆ అబద్ధం తప్పని చెప్పని పార్లమెంట్ చెప్పింది, ఆ అబద్ధం తప్పని చెప్పని వాళ్ళ బడ్జెట్ రికార్డ్సే ఇవాళ స్పష్టంగా చెప్తున్నటువంటి ఒక పరిస్థితి మీరు చూడండి. టోటల్గా ఇంకో అయితే అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, నేను 3,30,000 కోట్ల రూపాయల అప్పు కట్టినా అని చెప్పని అన్నారు. ఎఫ్ఆర్బిఎం లోన్స్కు వీళ్ళు కట్టినటువంటి ఒక ప్రిన్సిపల్ అమౌంట్ చూడండి అన్న, 5th కాలంలో ఉంటుంది, 40,660 రూపాయలు. ఇంట్రెస్ట్ ఏమో 56,350 కోట్ల రూపాయలు. మొత్తం వెరచి 97,000 కోట్ల రూపాయలు. 40,660 కోట్ల రూపాయలు, 56,350 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ అమౌంట్. ప్రిన్సిపల్ అండ్ దెన్ ఇంట్రెస్ట్ కలిపినట్టయితే 97,000 కోట్ల 10 రూపాయలు. ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్నటువంటి ఒక లోన్లకు గత 24-25 నెలలుగా ఈ ప్రభుత్వం రీపే చేసినటువంటిది అండర్ ద కేటగిరీ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం. రెండవది గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై ఎస్పీవీస్ బట్ ఆర్ సర్వీస్డ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ గవర్నమెంటే రీపే చేసినటువంటిది కనుక చూసినట్టయితే 47,043 కోట్ల రూపాయలు, 23,689 కోట్ల రూపాయలు వెరచి అది 70,732 కోట్ల రూపాయలు. అంటే ఎంత రీపే చేసిందన్న వీళ్ళు ప్రభుత్వము? వాట్ గవర్నమెంట్ హ్యాస్ రీపేడ్. ప్రభుత్వం రీపే చేసినటువంటిది 1,67,742 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక కింద చూడరన్న, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ which are raised by SPVs, serviced by them only. ఆ స్పెషల్ పర్పస్ వెహికలే వాళ్ళకు వాళ్ళు కట్టుకున్నటువంటిది మొత్తం లోన్ మీరు ఇంట్రెస్ట్ను తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ కలిపినట్టయితే 1,02,744 కోట్ల రూపాయలు. తర్వాత నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై ద కార్పొరేషన్స్, వాళ్ళకు వాళ్ళే తీసుకుని వాళ్ళకు వాళ్ళే కట్టుకున్నటువంటి ఒక లోన్లు అవి వచ్చేసి మీకు మొత్తం మీద 33,717 కోట్లు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, ఇది ఎట్లుంటుందంటే మందికి పుట్టిన పిల్లగాన్ని నా కొడుకు అని చెప్పని పేరు పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇది బూత్ సామెత చెప్పకూడదు, బట్ ఐ హ్యావ్ టు కంపేర్ దిస్. కార్పొరేషన్స్ ఆర్ రీపేయింగ్ ద లోన్స్, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఆర్ రీపేయింగ్ ద లోన్స్. సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ సస్టైనబుల్ కార్పొరేషన్స్ కానీ స్పెషల్ పర్పస్ వెహికల్స్ కానీ వాళ్లకు వాళ్ళు లోన్లు తీసుకొని వాళ్ళు కట్టుకునేది కూడా నేనే కట్టినా అని చెప్పని ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతుంటే 3,30,000 కోట్ల రూపాయలు నేను అప్పు తీర్చేసిన అని చెప్పనంటే ఏం చెప్తా ఉన్నాడు? వాళ్ళు చేసిన అప్పును నేను అప్పు తెచ్చి ఆ అప్పును మళ్ళీ నేను కడుతున్నా అని చెప్పని చిల్లరగా అబద్ధాలు ఆడాడు. వాట్ హీ హాజ్ యాక్చువల్లీ పెయిడ్ ఇన్ ద